హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో చామంతి అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియో మొత్తం చూస్తుంటే ఒక సీక్రెట్ హరం వెనుక ఉన్న శాపం, సీక్రెట్గా నడిచించిన బ్రెయిన్ వాష్, ఇంకా దారుణమైన టెస్ట్ చుట్టూ ఫుల్ టెన్షన్ జోన్లా నడుస్తూ ఉంటుంది. ఇక మొదట్లో అమ్మాయి తన అక్క కోసం చెయ్యి కోసుకుంటే అని బెదిరిస్తూ ఉంటే ఇంకొకరు గట్టిగా దుంకి ఇస్తారు. నీ మాయ మాటలకి పడిపోయాను అనుకుంటున్నావా? చాస్తే చావు, కావాలంటే నీకు కర్మ కండలు జారిపిస్తాను, నీ విషయాలు నా దగ్గర కాదు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోవైపు గీత అనే అమ్మాయి ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ పూర్వకాలం నాటి రాజమహ్యాకారం ఎవరైనా రియల్ కానీ వాళ్ళు మెడలో వేసుకుంటే మంట వచ్చి ఖాళీ చేస్తారు కదా, అట్లా ఉపేంద్ర దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ నాటకం నేను ఆడలేను, నేను ఎలిమినేట్ అయిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఉపేంద్ర తనకి గట్టిగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. అవని మీద నమ్మకాలు, రాజమహ్యాకారం మెడలో పడితే నువ్వు యువరాణి అవుతావు, ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండు అని చెప్పి కామ్ చేస్తూ ఉంటాడు. గీత ఫోన్ మాట్లాడుతూ తన తల్లితో మాట్లాడతాను అని నటిస్తూ ఉంటుంది. చామంతి వచ్చి పడుతూ ఉంటుంది. ఉపేంద్రతో మాట్లాడుతున్నావు అని నాకు తెలియదా? కానీ పర్వాలేదు గీత, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, రేపు నువ్వే యువరాణి కాబోతున్నావు, ఆ మణిహారం వేసుకున్న నీకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అని దూరంగా ఉంటూ డబల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. గీత వెళ్ళిపోయాక దూరశ పనకునక రేపు ఆఖరి గతం, రేపు నీకే రియల్ భయం మొదలవుతుంది అని సీక్రెట్గా టార్గెట్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది చామంతి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.